ఏపీ రాజధాని అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమరావతి కోసం సేకరించిన భూములో ఎక్కడికక్కడ నిర్మాణ పనులకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ దశలో అమరావతి నిర్మాణంలో తిరిగి సింగపూర్ను భాగస్వామ్యం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. ఈ క్రమంలో చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఏం జరగబోతుంది? హ్యావ్ ఎ లుక్. ఏపీ రాజధాని అమరావతిని జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. నిన్న మొన్నటి వరకు ఉన్న ప్లాన్ వేరైతే ఇప్పుడు దానిని హై లెవెల్కి తీసుకువెళ్లారు. ఐటీ, ఏఐ, క్వాంటమ్ వ్యాలీ సహా అనేక రంగాలకు అమరావతిని హబ్గా మార్చాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పం. ఈ క్రమంలోనే ఇప్పటికే తీసుకున్న 34,000 ఎకరాలకు అనుబంధంగా మరో 44,000 ఎకరాల పూలింగ్కు సిద్ధమయ్యారు. కొత్తగా తీసుకునే భూమిని తుళ్లూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల నుంచి సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ఇప్పటిదాకా కొనసాగుతున్నది ఒక ఎత్తైతే ఇకపై కనిపించనున్నది మరో ఎత్తు. ఇకపై కనిపించనున్న అమరావతిని నిజంగానే అఖండ అమరావతిగా చెప్పుకోవాల్సిందే. మొన్నటిదాకా కేవలం 36,000 ఎకరాల్లోనే అమరావతి నిర్మాణం జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు అదే చంద్రబాబు అమరావతి కోసం మరో 44,000 ఎకరాలను సేకరిస్తున్నామని చెప్పారు. మొత్తంగా 80,000 ఎకరాల విస్తీర్ణంలో అఖండ అమరావతి నిర్మాణం కానుంది. వాస్తవానికి 36,000 ఎకరాల్లోనే రాజధాని నిర్మాణం అని 2014 తర్వాత నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు చెప్పారు. ఆ మేరకే 36,000 ఎకరాలను మాత్రమే సేకరించారు. అందులో పనులు మొదలుపెట్టారు. సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందాలు చేసుకొని డిజైన్లు కూడా ఖరారు చేశారు. శాశ్వత భవనాల నిర్మాణం అయ్యేదాకా తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాలను నిర్మించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ 3 రాజధానులను తెరపైకి తెచ్చి అమరావతి పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. రెండు 2024 ఎన్నికల్లో రికార్డు విక్టరీతో కూటమి అధికారంలోకి రాగా చంద్రబాబు మరోమారు సీఎం అయ్యారు. చంద్రబాబు సీఎం కాగానే డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ తదితరాలన్నిటి అందుబాటులోకి వచ్చేశాయి. అంతేకాకుండా చంద్రబాబును చూసి బడా పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరో 44,000 ఎకరాల సేకరణ చేపట్టాలని తీర్మానించింది. అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం సింగపూర్ కన్సార్టియంతో అప్పట్లో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. అమరావతికి అవసరమైన టెక్నాలజీలకు సంబంధించిన స్టార్టప్లను ఇక్కడికి రప్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం 2017 మే 2న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అసెమ్డాస్, సింగ్ బ్రిడ్జ్, సెమ్కార్ప్ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటైన సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పంద పత్రాలపై అప్పటి సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ సంతకాలు చేశారు.
ఈ ప్రాజెక్టులో సింగపూర్ కంపెనీల పెట్టుబడి 306.4 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం 5,721.9 కోట్లతో స్టార్టప్ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని పేర్కొంది. ఇక స్టార్టప్ ఏరియా వాటాల కేటాయింపులపైన అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 5,721.9 కోట్లు వెచ్చిస్తామన్న ఏపీ ప్రభుత్వానికి 42% వాటా మాత్రమే ఉండగా 306.4 కోట్లు మాత్రమే వెచ్చించే కన్సార్టియానికి 58% వాటా ఇవ్వడాన్ని నాడు విపక్షాలు విమర్శించాయి. మొత్తంగా ఈ స్టార్టప్ ఏరియా అభివృద్ధి ద్వారా 1.15 లక్షల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని, ఏటా 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు పన్నుల రూపేణా ప్రభుత్వానికి వస్తాయని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. తాజాగా చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సిద్ధమయ్యారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సింగపూర్తో సంబంధాలను దెబ్బతీసిందని విమర్శించారు. వాటిని పునరుద్ధరించడానికి, అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు అమరావతిని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు లక్ష్యం. జూలై 27న ఎన్ఆర్ఐలతో సమావేశం కానున్నారు. విదేశీ పెట్టుబడులు, అమరావతి నిర్మాణం గురించి వారిని వివరిస్తారు.